ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మందార మకరందాలు శీర్షికన మనం ఇంతకు ముందు 4 భాగాల్ని విని ఉన్నాం. ఇప్పుడు 5వ భాగాన్ని ప్రారంభించబోతున్నాం. ఆంధ్ర మహాభాగవతంలోని ఏ పద్యమైనా సరే మకరందాన్ని జాలువారుస్తుంది అనటంలో సందేహం లేదు. ఆంధ్రులు చేసుకున్న అదృష్టం మూలంగానే పోతన చేతిలో భాగవతం పడింది అని ఎంతో మంది విమర్శకులు అంగీకరించినటువంటి సత్యం. పోతన సహజ కవితా పాండిత్యుడు అని చెప్పుకున్నాడు. ఎందుకు అంటే ఈయన ఏ గురువు దగ్గర కూడా విద్యాభ్యాసం చేసినట్టుగా చెప్పలేదు. సహజంగానే పలికెడిటి భాగవతమట పలికించెటి వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని ఆ రామచంద్రుడే నా చేత ఈ భాగవతాన్ని పలికిస్తున్నాడు అని చెప్పుకున్నటువంటి వినమ్రశీలి బొమ్మెర పోతన. అందుకనే ఇతర గ్రంథాల్లో కనిపించినటువంటి సరస్వతి ప్రార్థనలు అనేకమైన మధురమైన తేనెలకు పద్యాలు ఆంధ్ర మహాభాగవతంలోనే కనిపిస్తున్నాయి. ఆ చదువుల తల్లిని గురించి పోతన గారు చెప్పిన పద్యాలు అలనాటి నుంచి ఎంతో మంది చిన్నారుల నాలుకల మీద పారాడి వారి చేత పాడించబడి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించినటువంటి ఘట్టాలు అనేకం ఉన్నాయి. వాటిలో వాణి ప్రార్థన లేక సరస్వతి ప్రార్థన ఆంధ్ర మహాభాగవతము అనే శీర్షికలో ప్రార్థనాంశాన్ని ఈ భాగంలో తీసుకుంటున్నాను. ఈయన ఎందుకు సరస్వతి దేవిని ఎంతగా ప్రార్థించాడు అంటే తనకు వేరే గురువంటూ ఎవరు లేరు కనుకనే ఆ తల్లి కటాక్ష వీక్షణాలను తన మీద ప్రసరింపచేయాలి అని ప్రార్థిస్తాడు. మేల్ పట్టున్ నాకగుమమ్మ నమ్మితితుమి బ్రాహ్మి దయాంభోనిధి అని చేతులు జోడించాడు పోతన. ఎందుకు అంటే మనకి తెలుగునాట ఒక సామెత ఉంది, పడి మొలిచిన చెట్టు పందుంకాయ కాస్తుంది అని. పండితుల దగ్గర చదువుకున్న చదువు కంటే కూడా సహజ కవితా పాండిత్యుడైనటువంటి పోతన రచించిన భాగవతం ఎంతో మంది మెప్పులను పొంది శాశ్వతమైనటువంటి కీర్తిని అజరామరమైనటువంటి మోక్షాన్ని ఆ మహానుభావుడికి అందించాయి. అందుకని క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కి నుతింతు సైకతస్త్రోణికిన్ చెంచరీక చయ సుందర వేణికిన్ రక్షితామర శ్రేణికిన్ తోయజాత భవ చిత్త వశీకరణైక వానికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్ క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి సైకత శ్రోణికిన్ చదువుల తల్లి అయినటువంటి ఆ సరస్వతీదేవికి, చదువుల తల్లి అయినటువంటి ఆ వాణికి, అయి నీలవేణికి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఒక చేతిలో అక్షమాలని, మరొక చేతిలో రామచిలుకను, ఇంకొక చేతిలో తామర పువ్వును, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తోంది ఆవిడ. సుధలు వర్షించేటటువంటి సుందర సుకుమార సూక్తులతో తోయజాత భవచిత్త వశీకరణైక వాణిటి ఆవిడ. ఆ బ్రహ్మదేవుడి యొక్క అంతరంగాన్ని ఆకర్షించినటువంటి ఆ వాణిని తాను తనకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు పోతన. పుట్టంబుట్ట శిరంబునన్ మలవం నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్ గన్ను కాళి కొల్వను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట చెరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ
మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి తుమి బ్రాహ్మీ దయాంభూనిధి. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మహాకవులు, ఉపాసనాపరులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో గ్రంథాలు రాశారు. వాళ్ళందరూ కూడా ఆయా దేవత ఉపాసన మూలంగా కానివ్వండి, దేవతా అనుగ్రహం మూలంగా కానివ్వండి, వారి యొక్క సాధన మూలంగా కానివ్వండి మహాకవులయ్యారు. కానీ నాకు అటువంటి లక్షణాలు ఏమీ కూడా లేవు. అయినా కానీ ఈ గ్రంథాన్ని రాయటానికి నేను పూనుకుంటున్నాను. పుట్టం బుట్ట శిరంబునన్ మొలవాం అంబోయాన పత్రంబునన్ నెట్టంగల్గను. నేను వాల్మీకిని కాదు, వ్యాసుడిని కాదు, కాళిగొల్వను కాళిదాసుని కాదు, పురాణిం పందరం కొంటి మీదెట్టే వెంట చెరింతు తత్సరణి నాకివమ్మ. వాళ్ళెవరూ కాదు, నేను వ్యాసుని కాదు, కాళిదాసుని కాదు, వాల్మీకిని కాదు. కానీ ఏ విధంగా అయితే వాళ్ళని ఆదరించావో, ఏ విధంగా అయితే వాళ్ళని ఆశీర్వదించావో అలాగే నాకు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వమ్మా. ఓ అమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ, నీవేనమ్మా నాకు ఆధారం. బ్రాహ్మీ దయాంభోనిధి. ఇక్కడ ఈ పద్యంలో బాగా తెలుగునాట ప్రసిద్ధమైనటువంటి పదం ఒకటి ఉంది. పుట్టం బుట్ట శరంబునన్ మొలవా అంటాడు. శరంబునన్ అనేటటువంటిది షణ్ముఖుడైనటువంటి కుమారస్వామిని ప్రస్తావించారు వ్యాఖ్యానకారులు చాలా మంది. కానీ కుమారస్వామి ఎటువంటి గ్రంథాలు రాసినట్టుగా సాక్ష్యాధారాలు లేవు అని పరిశోధనల్లో చూస్తే ఈ పద్యంలో పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ వరకు ఆపాలి అని, అంటే తలపై పుట్ట పెరిగిన ఆది కవిని నేను కాదు, అంటే వాల్మీకిని నేను కాదు అని చెప్పటం పోతన గారి భావము అని విమర్శకులు దీని మీద ప్రత్యేకంగా వ్యాఖ్యానాలు రాశారు. అందుమూలంగా పుట్టం బుట్ట శిరంబునన్ మొలవనంబోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళి కొల్వను పురాణిం పందరం కొంటి. కాళిదాసును, వ్యాసుని, వాల్మీకిని కాకపోయినా కూడా పురాణాన్ని తిరిగించడానికి పూనుకున్నాను. మీ దెట్టే వెంట చెరింతు తత్సరిని నాకివమ్మ. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం కావాలో అది నాకు అనుగ్రహించి నా చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థించాడు పోతన. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోదిశిత తామర సామర వాకిని శుభాకార తనుప్పు నిన్ను మది కావగనడు కల్పు భారతి. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందారం సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది గానగనెన్నడు కల్గు భారతి. తెల్లని కాంతులు వెల్లివెరిసేటటువంటి శరణ్మేఘ కదంబము, శారద చంద్రబింబము, పచ్చ కర్పూరము, పటీరము, రాజహంసలు, జాతి చెండ్లు, నీహారము, డిండీరము, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాల సముద్రము, పూచిన పుండరీకాలు, ఆకాశగంగ ఇవన్నీ నీ శుభ ఆకారానికి ఉజ్వలమైనటువంటి ఉపమానాలు తల్లి. అటువంటి స్వచ్ఛ ధవళ సుందర మూర్తివైన నిన్ను కన్నులారా మనసు తీర ఎప్పుడు దర్శించగలుగుతానో కదా అంటున్నాడు పోతన గారు. అంబ నవాంబుజోజ్వల కరంబుజం శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్థ
స్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగం శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావం భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజోడు భారతి. వికాస ప్రకాశాల ప్రతీకగా విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానివై శరశ్చంద్ర చంద్రికాను రూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాలు మణిదీప్తులను దిగ్దిగంతాలకు వ్యాపింపచేస్తూ ఉంటే, పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడిస్తూ ఉంటే, భక్త కవుల యొక్క భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించేటటువంటి చదువుల తల్లి నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి చేయమ్మా అంటున్నాడు. అంబ నవాంబుజోజ్వలకరాంబుజం శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగం శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావం భావంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గా మాయమ్మ కృపార్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మలందరికీ కూడా అమ్మయ్యై ముల్లోకాలకు మూలమైన ముగురమ్మలకు మూలమైన అమ్మవై అందరమ్మల కన్నా అధికురాలువైన తల్లివై మృత్యుడులైన రక్కసిమూకలను ఉక్కడించినటువంటి తల్లివై నమ్ముకొన్న వేల్పుటమ్మల నిండు గుండెలలో నివసించే తల్లి దయాపయోనిధివైన ఓ అమ్మ దుర్గా భవానీ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు నాకు ప్రసాదించు తల్లి అని చేతులెత్తి జోడించాడు పోతన. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుడటనే పలికిన భవహరమగునట అనటానికి ఇదిగో ఈ తల్లుల యొక్క ఆశీర్వచనం, ఈ తల్లుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు తన మీద ఉంటాయి అని అన్మూలంగానే రామచంద్రుడు తనకు ఎదురుగా కనిపించి తనపై కావ్యాన్ని వ్రాయమని అడిగాడని పోతన గారు చెప్పుకున్నాడు. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో పుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురతల్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్. కేవలము విద్య ఉంటే సరిపోదు, ధనం కూడా కావాలి. ఆ తల్లి అనుగ్రహం అది కూడా మనకి అందాలి. అందుమూలంగానే సరస్వతీదేవిని ప్రార్థిస్తూ దుర్గను అర్థిస్తూ లక్ష్మీదేవిని ఈ విధంగా వేడుకుంటున్నాడు. హరికిన్ పట్టపుదేవి ఆ శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలు. పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క పుణ్యాల దీవి సిరి సంపదలకు పెన్నిధి. అంతేకాదు చందురుతో బుట్టువు ఆ చందమామకి చెల్లెలు. భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి వాణి శర్వాణిలతో ఆడుకునేటటువంటి అందగత్తె ఆవిడ. తామరలందుండెడి ముద్దరాలు. అంతేకాదు అరవింద మందిర ఆ లక్ష్మీదేవి. అఖిల లోకాలకు ఆరాధ్యురాలైనటువంటి ఆ ఇల్లాలు
కాంతునే కటాక్ష వీక్షణాలతో భక్తుల యొక్క దారిద్ర్యాన్ని పటాపంచలు కావిస్తుంది. కాబట్టి ఆ మహాలక్ష్మి, ఆ బంగారు తల్లి తనకు నిత్య కళ్యాణాలను అందించాలి అని చెప్పి పోతన ప్రార్థించాడు. హరికిన్ పట్టపుదేవి భాసురతం ఏములు వాపు తల్లి, దరిద్రాన్ని పోగొట్టేటటువంటి తల్లివి నీవే, సిరి ఇచ్చు నిత్య కళ్యాణము అంటూనే ఆయన ఒక్క మాట నిర్మోహమాటంగా చెప్పుకున్నాడు. ఏమిటి అంటే, తాను ఆనాడు ఉన్నటువంటి మహాకవులు ఎవరూ కూడా రాయలేని చేయలేనటువంటి ప్రయత్నాన్ని తాను చేస్తున్నాను. మరి అది తనకు ఆ రామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం. వనరం నన్నయ్య తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళు తెలుగుంజేయుచు మత్పురకృత శుభాధిక్యంబుతానిట్టిదో తెలుగుంజేయరు మున్ను భాగవతము దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెదా పునర్జన్మంబు లేకుండగన్. చదువుల తల్లిని ప్రార్థించి ఆ తర్వాత సిరుల తల్లిని వేడుకొని చివరికి తనకు మోక్షం కావాలని మాత్రమే ఆ పోతన అర్థించాడు. అందుకనే నందాంగనాడింపకుని ప్రార్థించింది కూడా అతనికి పునర్జన్మ లేకుండా ఉండటం కోసమే. అలనాటి నుంచి నన్నయ్య, తిక్కన మొదలైన కవులందరూ కూడా ఎన్నో పురాణాలను తెలుగు చేశారు. కానీ నేను చేసుకున్న అదృష్టం ఏమిటో కానీ ఈ భాగవతాన్ని మాత్రం వాళ్ళు ముట్టుకోలేదు. అటువంటి అవకాశం నాకు కలిగించాలి అనే ఆ మహనీయులు దీన్ని తాకకుండా ఉన్నారేమో. మున్ను భాగవతము తెలుగు చేయరు, ఇంతకు ముందు ఎవరో కూడా దీన్ని తీసుకోలేదు. దీనిని తెనింగించిన జననంబున్ సఫలంబు చేసేదా అన్నాడు. దీనిని తెలుగు చేసుకుని నా జన్మ సార్థక్యాన్ని పొందుతాను. ఎందుకో అంటే ఆ మహనీయులు చేయలేనటువంటి పనిని నేను చేస్తున్నాను అంటల్లా, ఆ మహనీయులు తనకు ఈ అవకాశాన్ని కలిగించారు అన్నాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. నందాంగనాడింభకుడైనటువంటి ఆ శ్రీకృష్ణునికి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, మోక్షాన్ని పొందటానికి నేను ఈ భాగవతాన్ని అంకితం చేస్తున్నాను అంటూ తన యొక్క ప్రార్థనలో తొలి పద్యంగా దాన్ని చెప్పుకొని గ్రంథకర్త వంశ నిర్ణయానికి ముందుగా ఇదిగో ఈ వర్ణనని చేసుకున్నాడు మహాకవి. స్వస్తి.